నమస్తే అభయ, నేను మీ నెల్లూరు పెద్దారెడ్డి. ఇవాళ అయితే నేను స్కాల్ప్ టెస్ట్ చేయించుకోవడం కోసం అయితే క్లినిక్ వచ్చా. క్లినిక్ వచ్చిన తర్వాత స్కాల్ప్ టెస్ట్తో పాటు మనకు టెస్ట్ చేసిన తర్వాత ఎక్సోజోమ్స్ అయితే చేయించుకుందాం అనుకున్నా. సో స్కాల్ప్ టెస్ట్ చేసే ముందు మనకి ఇక్కడ పింపుల్స్ కనిపిస్తున్నాయి కదా, బాడీలో కొంచెం హీట్ ఎక్కువయ్యి మనకి అక్కడక్కడ లైట్గా పింపుల్స్ వస్తున్నాయి. అలాగే మనకి స్కాల్ప్లో కూడా అక్కడక్కడ లైట్గా డాండ్రఫ్ ఉందని చెప్పారు. ఎక్సోజోమ్స్ అయితే ఈ విధంగా ఈ యొక్క శాంపిల్లో నుంచి కలెక్ట్ చేశారు. సో మేడం కలెక్ట్ చేస్తున్నారు కదా, ఇదంతా మనకి ఆల్రెడీ తీసుకున్నటువంటి ఈ సిరంజెస్లో స్టోర్ చేసి ఇవి మనకి డైరెక్ట్గా ఇక తలలో ఇంజెక్ట్ చేయడమే స్టార్ట్ చేస్తారు. ఎక్సోజోమ్స్ చేసేటప్పుడు మనకైతే బ్లడ్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, పీఆర్పీ అండ్ జిఎఫ్సిస్ లాగా. సో తీసిన సిరంజెస్ అని పక్కన పెట్టి మనకి ఇక్కడ డాక్టర్ గారు చూస్తున్నారు కదా, ఈ ఏరియా అంతా కూడా మనకి ఫస్ట్ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో క్రౌన్ పార్ట్, ఇక్కడ నాకైతే ఈ యొక్క ఇంజెక్షన్స్ ఇవి అన్నీ కూడా చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకైతే క్లీన్ చేశాక సో మనకి తీసుకున్న సిరంజెస్ అన్నీ కూడా తలలో మనకి సెకండ్ సిట్టింగ్ చేసిన ఏరియా అండ్ అలాగే ఫస్ట్ సిట్టింగ్ చేసిన ఏరియా, ఈ యొక్క రెండు ఏరియాస్లో కూడా ఫస్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ మీకు చూస్తున్నట్లయితే అబ్జర్వ్ చేస్తే ఇదంతా నాకు సెకండ్ సిట్టింగ్ చేసినటువంటి ఏరియా. అక్కడ నుంచి నాకు ఇంజెక్ట్ చేసుకుంటూ అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఏరియాలో కూడా నాకైతే ఇంజెక్ట్ చేస్తున్నారు, మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్సోజోమ్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా మామ. పీఆర్పీ జిఎఫ్సిస్ లాగా మనకి బ్లడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ అవి మనకి సిరంజెస్లో తీసుకొని అవి డైరెక్ట్గా మనకి ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది అవే మందులో మనకి ఇవాళ ఎక్సోజోమ్స్ ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. చూద్దాం మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయి అండ్ మనకి ఎంత టైం పడుతుంది యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.